అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ ట్రైబల్ ఏరియాస్ అరకు మీరు చెప్తుంటే వినేవాళ్ళ వాళ్ళు అక్కడ ఉన్న ఓటర్స్ ట్రైబ్ ఓటర్స్ కానీ లేకపోతే దళిత్ ఓటర్స్ కానీ డెఫినెట్లీ వినేవాళ్ళండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి అంటే నేను అనేది వినేవాళ్ళు అంటే ఆ రిసీవింగ్ అనేది ఇప్పుడు అదంతా వైసీపీ ఓటు బ్యాంక్ అనేది చాలా బలమైన అభిప్రాయం ఉంది కదా, అలాంటిది మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడంలోనే అర్థమైపోద్ది వీళ్ళు రెసిస్ట్ చేస్తున్నారా ఇన్వైట్ చేస్తున్నారా అనేది మనకు అర్థమైపోతుంది. అది ఎలా అనిపించింది అప్పుడు? శాంపిల్ తీసుకునే వాళ్ళండి, ఒక అవ్వని పిలిచేవాళ్ళం. ఓకే, శాంపిల్ తీసుకొని శాంపిల్ టెస్ట్ అది అక్కడ చూపించాం టెస్ట్ మోనల్. అవ్వ నీకు ఏమొస్తుంది పింఛను, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరికి ఏమొస్తుంది, ఏం చేస్తారు, అట్లా అవ్వ నాకు అటవీ ప్రాంతంలో నాకు పొలం ఉందని నాకు పింఛన్ తీశారు, అది గుట్ట ₹1 పండదు, నాకు ₹1 రాదు, బైక్ ఉందని నా కొడుక్కి ఒకటి తీసేశారు, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని తీసేశారు, అట్లా ఇలా చేశారని చెప్పారు. అప్పుడు మనం ఎలాబరేట్గా చెప్పామన్నమాట, అలాంటి కండిషన్స్ ఏమున్నామా మీ ఫ్యామిలీకి ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి సపోజ్, అదేలే అలా ప్రతిదీ ఎలాబరేట్ చేసి ఒక ఎగ్జాంపుల్ టెస్టిమోనియల్స్ ఒకటి ఎలాబరేట్ చేసి అందరికీ వివరించి, ఇంకా మా టీం అంతా ఉండేవాళ్ళు కదా, లేడీస్ అంతా టీం ఉండేవాళ్ళు కదా, వాళ్ళంతా విలేజెస్లో పక్క ఇల్లులు ఉంటే రాణిళ్ళు ఉంటారు కదా, అందరూ ఇంట్లోంచి వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెప్పటము, బ్రోచర్స్ ఇచ్చి అవేర్నెస్ చేయటము, అలా స్వచ్ఛందంగా చాలా చేసామండి. రైట్. మీరు స్టేట్లో ఆ 36తో పాటు చాలా కాన్స్టిట్యున్సీస్లో మీ టీమ్స్ తిరిగాయి కదా, ఆల్మోస్ట్ 175 కవర్ చేశారా ఏదో ఒక రూపంలో? అన్ని చేసామండి, మాక్సిమం మిగతా ఫోరమ్స్ కూడా కలిపి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కవర్ చేసామండి మనం. ఎందుకంటే మనకి డిఫరెంట్ ఒక 6 టీమ్స్ డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేసాండి. అరకు మొత్తం ఒక టీం చేసింది, కొవ్వూరు ఆ పరిసరాలు గోపాలపురం ఒక టీం చేసింది, అమలాపురం ఒక టీం చేసింది, యా ఇప్పుడు పామర తిరువూరు నందిగామ ఒక టీం వర్క్ చేసింది, సోలూరుపేట గూడూరు అదొక టీం చేసింది, ఇక్కడ మన ఇటు సైడ్ ఒక టీం చేసింది, అట్లా డిఫరెంట్ ఉద్యోగాలు సెలవులు పెట్టేశారండి. ఉద్యోగాలు ఏంటి, వ్యాపారాలు ఏంటి, డెడికేటెడ్గా కంప్లీట్గా 2 months ఆన్ ఫీల్డ్ వర్క్ చేసామండి. అక్కడే చెప్తే నమ్మరు, మా దాంట్లో ఒక పెద్ద ఆవిడ ఉందండి, ఆవిడకి 65 ఏళ్ళు ఉంటాయండి, 63 నుంచి 65 ఏళ్ళు ఉంటాయి. 2 నెలలు ఆవిడ నడుస్తూ కాల్ ఫ్రాక్చర్ అయింది, అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అంటే బ్యాండేడ్ వేసుకొని, లేదు బాబు గారిని సీఎం చేయాలి. ఎంతమంది డిహైడ్రేట్ అయ్యి ఎంతమంది 4 సార్లు సిక్కారు, ఒక్కొక్కళ్ళు గ్లూకోజ్ ఎక్కించుకుంటా రెస్ట్ తీసుకుంటా. ఎందుకంటే మేము చేసేటప్పుడు ప్రతిరోజు 3 షర్ట్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది, మొత్తం హీట్, కలర్ తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా అయిపోయారండి. అంటే అది కామన్, బట్ అదంతా లెక్క చేయలేదండి. అంటే ఒకటే గోలు, ఒకటే ఆలోచన, బాబు గారు సీఎం కావాలి. అట్లాంటి ఎంతమంది అంటే స్వచ్ఛందంగా అంతమంది పార్టిసిపేట్ చేశారు. రైట్. ఇప్పుడు ఫైనల్ పాయింట్కి వచ్చినప్పుడు మనం ఇంత తిరిగారు కదా, 175 అసెంబ్లీలో ఎన్ని టీడీపీ కూటమి లేదా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు మీ అంచనా? రెండోది 25 పార్లమెంట్ సీట్స్లో ఎన్ని ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటే మీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఇది తిరిగారు, ప్రజల స్పందన ఇవన్నీ? 151కి ఒకటి పైనే వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి అసెంబ్లీ వరకు. అంటే విష్ఫుల్ థింకింగా లేకపోతే ప్రాక్టికల్గా దానికి అనాలిసిస్ ఉన్నాయి. దానికి 150 పైన 151 పైనే వస్తుంది కానీ ఒకటి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదండి. దానికి ఓటర్ పర్సంటేజ్ అనుకోండి, ఆ వేవ్ అనుకోండి, ఎందుకంటే తను చేసింది ఏం లేదండి ఓట్ పర్సంటేజ్ పెరగటానికి. మనం అది అంతా దానికంటూ ఒక ఇది ఉంది, ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి, టీచర్స్ ఓట్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డబుల్ అయింది ఫిగరు, అదొకటి ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి 3 times అయింది. హైదరాబాద్ సంక్రాంతి కన్నా 10 రెట్లు ఖాళీ కావటం ఏంటి? అది మీరు అడగొచ్చు. బెంగళూరు హైవే విజయవాడ వస్తే అందరూ టీడీపీకి ఎందుకు వేస్తారంటే 90% టీడీపీకి వేస్తారు. బెంగళూరు హైవేకి వెళ్ళే వాళ్ళు 50-50 ఛాన్స్ ఉంటుంది. కానీ విజయవాడ హైవే ఎక్కిన వాళ్ళు ప్రతి వాళ్ళు 90% ఉంటుంది. సింపథైజర్స్, సింపథైజర్స్, లేదంటే బాబు గారిని సీఎం చేయాలనే వాళ్ళకి బర్నింగ్ అని వాట్ ఎవర్ అట్లా ఉంటుంది. కాబట్టి అదొక అనాలిసిస్ అనుకోండి. ప్లస్ మీలాంటి టీవీ అందరూ 120, 130, సో మీరు 151కి ఎక్కువే అంటారు. ఎందుకంటే వాళ్ళకి 151 రావటానికి కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఇప్పుడు ఆ రూపంలో మనకి షర్మిల గారు ఉన్నారు. కాబట్టి మనకి ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన రిలేషన్ కాదు, శత్రువు కాదు, మనకి మిత్రుడే. కానీ ఇప్పుడు
వాళ్ళ సొంత బ్లడ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదరు అందరూ శత్రువులే. కాబట్టి ఆ ఓట్ పర్సంటేజ్ మనకెలా చీలిందో అప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్ ఓట్ పర్సంటేజ్ చీలుతుంది. పార్లమెంట్ వాట్ అబౌట్ 20? పార్లమెంట్ అయితే కంప్లీట్ స్వీప్ కొట్టేస్తామండి. ఎందుకంటే 25. దాంట్లో మీకు ఒక చిన్న విషయం చెప్పినా అండి, బాలయోగి గారి అబ్బాయి హరీష్ గారు ఎవరైతే ఉన్నారో ఇండియాలో ద హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతారండి. మోర్ దెన్ 3 lakhs ఓట్స్తో గెలుస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హరీష్ గారు, బాలయోగి గారు. ఎందుకంటే వన్ సైడ్ అండి, ఎందుకంటే అంత ఇదిగా ఉన్నారు. లాస్ట్ టైమే గెలిచేవారు పాపం పవన్ కళ్యాణ్ వారి సీట్ చేర్చడం వల్ల జస్ట్ స్వల్ప. అవును, ఒకటి అబ్జర్వేషన్ చెప్పండి. జనసేన నుంచి బీజేపీకి, జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? డెఫినెట్లీ అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. అందుకనే మీరు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్ అన్నీ చూస్తుంటారు కదా, అభిమానాన్ని ఓటు రూపంలో చూపెట్టండి, అభిమానాన్ని అని చెప్పేసి రిక్వెస్ట్ చేయటం అనుకోండి. అలాంటి చాలా అంటే మాట్లాడేది కూడా మెచ్యూర్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు సార్. సో ఫైనల్లీ అమర్, మీరు ఒక మాట చెప్పండి. సరే, ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతోనో, రాష్ట్రం మీద మమకారంతోనో, వాట్ ఎవర్ మీరు ఏదో చేశారు, బాగుంది. కానీ దీనివల్ల మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. స్టేట్లో ఏ ప్రాంతం ఎలా వెనకబడి ఉంది, ఏ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారు, ఏ వర్గాల ప్రజలు, కులాలు అనకూడదు మనం, ఏ వర్గాల ప్రజల్లో ఎలాంటి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చూశారు కదా. ఈ సర్వీస్ మోటోని మీరు క్యారీ చేస్తారా? పొలిటికల్గా కాకుండా సోషల్ యాంగిల్లో క్యారీ చేసే అవకాశం ఎంతవరకు ఉంది, మీరు కానీ మీ టీమ్స్ కానీ? సిబిఎన్ ఫోరం అనేది సర్వీస్ మోటోతోనే, ఆ పేరుతోనే చేస్తారా? ఆ పేరుతోనే చేస్తామండి. ఇప్పుడు ఫస్ట్ ఇది డిజాస్టర్ ఉంది కాబట్టి ఏపీలో ఫస్ట్ ఎజెండాగా ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఇది ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఇప్పుడైతే అందరం కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నారు, రిలాక్స్లో ఉన్నారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత విల్ హ్యావ్ వన్ మోర్ ఎజెండా. అంత ప్లానింగ్, అంత డిస్కషన్స్ అవుతున్నాయండి. డెఫినెట్లీ విల్ గో ఇన్ టు సర్వీస్ మోడ్ ఓన్లీ అండి. అంటే మనం ఏ పార్టీకి అనుసంధానంగా పనిచేయట్లేదండి, ఏ పార్టీతోని కూడా మనకి